హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం ఎమ్మెల్సీ క్వార్టర్ దగ్గర ఉన్నాం. ఇదే సర్కిల్లో రైట్ సైడ్ వెళ్తే రాయపూడి, స్ట్రైట్ వెళ్తే హైకోర్టుకి, లెఫ్ట్ సైడ్ నుంచి మనం విజయవాడకి వస్తుంది. సో మనం అంతా హైకోర్టుకి వెళ్ళాలి కాబట్టి వేరే అతను లిఫ్ట్ అడిగాను. సో నా దగ్గర వెహికల్స్ ఏం లేదు. సో అందువల్ల మీరు ఈ రోడ్డు మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనకు 4 కిలోమీటర్ హైకోర్టు వస్తుంది, 3.5-4 చూస్తున్నారు. అప్పుడు హైకోర్టు బంగ్లా వాళ్ళ క్వార్టర్స్ ఇచ్చిన వాటికి అంత కన్స్ట్రక్షన్ ఎలా ఉన్నాయో చూడొచ్చు మీరు. సో చాలా వరకు ఫౌండేషన్ వేసి కొంచెం కన్స్ట్రక్షన్ జరిగి అలాగే నిలిపేశారనమాట. ఇది హైకోర్టు వెళ్ళే దారిలో మనకు కనిపిస్తున్నాయి క్లియర్గా, మీరు చూడొచ్చు. ఈ మధ్య చాలా మెయింటైన్ చేస్తున్నారు రోడ్లు, అవి చెట్లు పెంచడం కానీ చుట్టుపక్కల అయితే వర్క్ అయితే కొంచెం చేస్తున్నారు అనమాట వాళ్ళు, సిఆర్డిఏ వాళ్ళు. ఇదేంటి ప్రజెంట్ రోడ్ అయితే ఇలా ఉంది, మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ నుంచి మనకు ఒక 3.5 కిలోమీటర్స్ మనం జర్నీ చేయాల్సి అయితే వస్తుందన్నమాట. మీకు చూపిస్తాను ఎలా ఉంది ఇంకోట హైకోర్టుకి వెళ్ళే దారి ప్రజెంట్ ఎలా ఉంది, దాని పక్కల చుట్టుపక్కల ఏ విధంగా ఉందో ఏం కదా అనేది. స్కిప్ చేయకుండా నా వీడియో అయితే చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. సో ఇలాంటివి కొంచెం మీరు లైక్ షేర్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి. దయచేసి మర్చిపోవద్దు, అట్లీస్ట్ కామెంట్ అన్నా చేయండి, సంథింగ్ ఏదో ఒకటి కూడా. సో మీరు ఇదేనండి మనం చూస్తున్న రోడ్డు అయితే చాలా బాగుంది. చుట్టుపక్కల అయితే చాలా వర్క్లు అయితే వీళ్ళు స్టార్ట్ అయినప్పుడే మనం చూస్తే చాలా అద్భుతంగా ఉంది. 1 మంత్లో ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మనకు వర్క్లు అయితే ఫుల్గా స్టార్ట్ అవుతాయి. సో ఈ లోపల ఎలా ఉందో మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను, చూడండి స్కిప్ చేయకుండా. ఇది ప్రజెంట్ యొక్క సిచ్యువేషన్. ఈ రోడ్డు అయితే చాలా బాగుందండి. దీనికి ఆపోజిట్లో ఒక రోడ్డు అయితే కొంచెం డ్యామేజ్గా ఉంది, అది కూడా హైకోర్టుకి వెళ్తుంది. అది రాయపూడి దగ్గర ఉంటుంది అనమాట. అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు, ఇక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు హైకోర్టుకి. కొన్ని బస్సులు కూడా మనకు డైరెక్ట్గా అవైలబిలిటీ ఉంది హైకోర్టుకి. డైరెక్ట్గా ఫ్రమ్ విజయవాడ నుంచి రాయపూడి, పెనుమాక నుంచి మందాడ ఆటోస్ కూడా కొన్ని తిరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో కొంచెం వెహికల్ ఉంటే మనం ఎక్కడికైనా కొంచెం ఈజీగా తిరగచ్చు. సో మనకు హైకోర్టుకి దగ్గరలో వచ్చేసాం మనము. సో చూసారా, ఇక్కడ ఏదో ఒక ఫౌండేషన్ అండర్ కన్స్ట్రక్షన్ నిలిచిపోయింది. అప్పుడు వాళ్ళు రేకుల షెడ్ కూడా వేస్తున్నారు ఇక్కడ, క్లియర్గా చూడొచ్చు రైట్ సైడ్ మీరు. చెట్లు అయితే చాలా వరకు బాగున్నాయండి చుట్టుపక్కల బాగా. అప్పుడంతా మొత్తం బాగున్నాయి కదా. మరి చూడండి, ఇక్కడ కూడా కొన్ని బంగ్లాలు ఉన్నాయి. ఇవి జడ్జి బంగ్లాలు అంటున్నారు. ఇవి చాలా వరకు కన్స్ట్రక్షన్ ఇవి కొంతవరకు అయ్యి 1 ఫ్లోర్ 2 ఫ్లోర్లు, 1 ఫ్లోర్లో ఉండేటి చూడొచ్చు. రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా మీకు, లెఫ్ట్ సైడ్ ఉండేటి కూడా అవే. ఇదేనండి, ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకోవాలా, హైకోర్టుకి దగ్గరలో వచ్చేసాము. సో ఇక్కడికి చాలామంది వస్తుంటారు, వెళ్తున్నారు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం మనం ఇలాగ ఇచ్చేసాను, వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియజేద్దామని. వాళ్ళు చూస్తే ఒక ఐడియా వస్తుంది కోసము. సో అలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. ఫైనల్గా అయితే మనం హైకోర్టుకి కాడికి వచ్చేసాము. ఇది టెంపరీ బిల్డింగ్ అండి. సో మన పర్మనెంట్ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్ అంతా జరుగుతుంది. సో మీరు కొద్ది రోజులు చూడొచ్చు అన్నమాట అది కూడా.